చెప్పమంటారా మేడం? చెప్పండి. ఓకేనండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 2వ తారీఖు జూలై నెల గురువారము 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ఈశ్వర కృప మలయాళ స్వామి గారు రచించింది. ఈ యొక్క గ్రంథ సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఓకే. ఇది వెళ్ళిపోయిందా? ఇది ఇలా ముట్టుకుంటే అయిపోతుంది. ఈశ్వర కృప ఎడవది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. రెండు పేజీ నెంబర్లు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే 171 ఏంటి, ఒకటి 184. 184. 184లో ఏం చెప్తున్నారంటే, ఎంతో శక్తివంతమైన భక్తి నిరంతరాయమైన ధ్యానం వల్లే వస్తుంది. దానంతరం అది వచ్చేది కాదది. అందువలన ఏమిటి అవసరం అంటే జ్ఞానం అని తెలుసుకోవాలి. సూత సంహిత ఇక్కడ ఏం చెప్తోందంటే, భ్రాంతిలో ఉన్న మనుషులు ముక్తిని కోరుతూ ప్రయత్నిస్తే వాళ్ళు ఏ రకమైన ధ్యాన ప్రక్రియలు లేకుండా అంటే వాళ్ళు ఏంటంటే అమృతాన్ని దగ్గర పాయిజన్ ఇష్టపడిన వాళ్ళకి సమానం. అంటే వాళ్ళు అది వాళ్ళకి ఏది కూడా దొరకదు అని. ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో ధ్యాన మార్గం సాల్వేషన్ కోసం, అంటే ట్రై సమ్ అదర్ మీన్స్, మరొక రకమైన మార్గాలు, ధ్యానాన్ని వదిలేసి, అలాంటి వాళ్ళు కళ్ళతో వింటున్నట్టు చెవులతో వినకుండా, అంటే ధ్యానం అన్నది అంత ప్రాముఖ్యతగా ఉంది అంటున్నారు. అందుకని ఓ సేజెస్, ఓ మహర్షులారా, మీరు గుర్తుంచుకోండి, వేదాకి సంబంధించినటువంటి కర్మకాండం అంటే అశ్వమేధ యాగం, అవి మీకు మెడిటేషనల్ సాక్రిఫైస్ లో 1/16 వంతు కూడా మీకు ఇవ్వవు. అశ్వమేధ యాగాలు అలాంటివి చేయడం వల్ల ఫలితం మీకేవి ధ్యానం ఇచ్చేటటువంటి ఫలితంలో 1/16 వంతు కూడా మీకు రాదు అంటున్నాం. నిజంగానే నిజమైన ధ్యానంలో మునిగిన వ్యక్తి భగవంతుడితోటి సమానం. అందుకని నిజమైన ధ్యానం చేయగలిగిన వాళ్ళకి అసాధ్యమైనది ఏమీ లేదన్నాడు. ఉన్నతమైన ధ్యానం అన్నది, ఆ ఉన్నత ధ్యానంలో మెడిటేటరు తాను పరమాత్మని అని తెలుసుకుంటాడు, భగవంతుణ్ణి. అందుకోసమే అలాంటి ధ్యానం చేసే వ్యక్తి భగవంతుడితో సమానం. ఆయన కోరిందంతా భగవంతుడిలాగా ఆయనకు అన్ని దొరికిపోతాయి. భక్తితో ఉన్న ధ్యానం మెడిటేటర్స్ వాళ్ళ ప్రతి కోరికని భగవంతుడు స్వయంగా ఇస్తాడు.
తీర్చేస్తాడు. భగవత్ కృపతో వాళ్ళే దైవం అయిపోతారు. సంపూర్ణంగా ముక్తి చెంది సంసారం యొక్క బాధలలోంచి ముక్తి చెందుతారు సంపూర్ణంగా. వేదిక్ సేజెస్ ని అడ్రస్ చేసి నేను ఎందుకు మళ్ళీ రిపీట్ చేయాలి, ఇంతవరకు చెప్పిందంతా కూడా క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు దయచేసి ఆ సుప్రీం పరమాత్మ తత్వాన్ని మెడిటేట్ చేయండి. ఏ రకమైన మానసిక రిజర్వేషన్స్ లేకుండా. ఏదేమైనప్పటికీ కొన్ని ఆటంకాలు యోగిక్ మెడిటేషన్ సంబంధించి ఉంటాయి. అవి ఏమిటంటే, యోగిక్ మెడిటేటర్ ఎప్పుడు భయం వదిలేయాలి, కోపం వదిలేయాలి, బద్ధకం వదిలేయాలి, నిద్ర యొక్క ఎక్స్ట్రీమ్స్ వదిలేయాలి, జాగరూకత ఆ అతి అన్ని వదిలేయాలి. అతిగా తినడం, అతిగా ఉపవాసం చేయడం ఇవన్నీ వదిలేయాలి. అందుకే యుక్తాహార విహారస్య అని చెప్పారు కదా. 6 ఆటంకాలు ఉన్నాయి జ్ఞానానికి సంబంధించి అన్వేషకుడు. అసత్యం, తప్పు చేయడం, జబ్బు పడడం, ఇతరులను నిందించడం, బద్ధకం, ఇలాంటివన్నీ. ఇప్పుడు మనస్సు యొక్క స్టడీ యొక్క అంతానికి మనం వచ్చాం. నిజం చెప్పాలంటే మనస్సు లాంటిది ఇంకోటి లేదు. అది దృశ్యంగా కనబడే ఎన్నో ఫ్యాక్టర్స్ అన్ని కలపడం వల్ల ఎన్నో రకాలైన మార్పులతో, వాసనలతో, వంశపారంపర్యంగా వచ్చిన అలవాట్లతో, కోరికలతో, అజ్ఞానంతో, భ్రమతో ఉంటుంది. ఇవన్నీ మనకి మనమే ఏర్పరచుకుంటున్నాం. ఇవన్నిటినీ వదిలేస్తే అప్పుడు మనస్సు ఆ అన్వేషణ వదిలేస్తుంది. ఇవన్నీ కూడా ఆత్మతత్వం మీద ఒకదాని మీద ఒకటి ఉంటున్నాయి. అవి ఏం చేస్తున్నాయి, మానవుడి యొక్క మనస్సుని, దాని రియల్ సెల్ఫ్ ని తెలుసుకోకుండా అడ్డేస్తాయి. ఎలా అయితే మేఘాలు సూర్యుడిని అడ్డేస్తున్నాయో కనబడకుండా. నిజానికి గట్టిగా దృఢంగా ఉన్న మేఘం అంటూ లేదు. అందులో కేవలంగా నీటి ఆవిరే ఉంటుంది. అది సూర్యుడి యొక్క ఫలితంగా వాటర్ మీద సూర్యుడు పడ్డం వల్ల వచ్చిన నీటి ఆవిరి. అందువల్ల ఎన్నో రకమైనటువంటి అట్మాస్ఫియరిక్ ఎఫెక్ట్స్ అన్నిటిలోంచే అది తయారవుతుంది. దానికి చల్లటి గాలి తగిలేసరికి అది వర్షంగా కింద పడుతుంది. అక్కడ ఏ మేఘం ఉండదు. అదే విధంగా అన్వేషకులు, ఆ సత్యాన్వేషకులు ఈ అజ్ఞానం అని, కోరికని, మేఘాలను తొలగించుకోవాలి. అవి ఏంటంటే అసలైన సహజమైన సోల్ నాలెడ్జ్ ని కవర్ చేస్తున్నాయి. మానసికమైన అంటే మెటీరియల్ ఫోర్సెస్ తోటి ఆ విధంగా అవి నిండిపోయి ఉంటాయి. బృహదారణ్యక ఉపనిషత్తు ఏం చెప్తోందంటే, మనస్సు విషయంలో కోరిక, అదే విష్ఫుల్నెస్ అంటే కోరికలు, సందేహం, అంటే సాక్షాత్కారం లేని విశ్వాసం, సహజమే అంటే ధర్మమైన విశ్వాసం లేకపోవడం, మిథ్యా ధైర్యం, పిరికితనము, మొహమాటము, ఇవన్నీ కూడా మెంటేషన్ అంటే ఏమిటి చూడాలి, భయం, ఇవన్నీ కూడా మనస్సుని అంటే మనస్సే ఎక్కువగా ఐటెట్ చేస్తున్నాయి. ఇందువల్ల మీరందరూ కూడా ఫాల్స్ మైండ్ ని వదిలేసి ఆత్మతత్వాన్ని చేరుకోండి అని చెప్తున్నాను. తర్వాత ప్రొప్రైటీ. ఎలాగైతే
ఒకసారి తెలుగులో ప్రొప్రైటీని చూస్తాను అండి. ప్రాపర్టీ ప్రొప్రైటీ తనది అని. ఔచిత్యం, ఔచిత్యము ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఏం చూద్దామంటే, ఎలా అయితే ఒక సముద్రం అది దాని హద్దుల్ని దాటి ఎప్పుడు ఉంటుందో, అలాగే ఆ ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలు వాటి ఫిక్స్డ్ వేలోనే ఉంటున్నాయి. అలాగే జ్ఞానులు ఈ ఇంద్రియాల యొక్క ప్రేరణని అధిగమించిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మార్గాన్ని దాటి పక్కకెళ్ళరు. ఆత్మ సాక్షాత్కార మార్గంలోనే ఉంటారు. ఈ రోజు జగత్తుకి ఏమిటి ఎక్కువ అవసరం అంటే నైతికత. సామాన్యమైన మనిషి గాని మహర్షులు గాని వాళ్ళ యొక్క ఆసక్తుల్ని, సొసైటీ యొక్క ఆసక్తుల్ని గాయపరుస్తున్నారు. అయినా ఒక్కసారి ప్రోబిటీ అంటే ఒకసారి చూద్దాం. PROBI ప్రోబిటీ. ప్రోబిటీ అంటే తెలుగులో మంచితనం. ఇలాంటి అయితే ఇప్పుడు అవసరం ఏమిటి ప్రపంచానికంటే మంచితనం. అది ఎందుకు లేదంటే వాళ్ళకి నైతికమైన సమగ్రత లేకపోవడం వల్ల మహర్షులు సామాన్యులు కూడా వాళ్ళకి సొసైటీని యొక్క తమ ఆసక్తులు సొసైటీ ఆసక్తుల్ని గాయపరుస్తున్నాం. జగత్తంతా కూడా ఒక పద్ధతితో ఆర్డర్తో ఉంటుంది. ఎలా అయితే ఆకాశంలో ఉన్నవన్నీ ఫిక్స్డ్ ఆర్డర్లో ఉంటున్నాయో వాళ్ళకి మానవులకు కూడా ఒక కాండక్ట్ ఉంటుంది. అది యుగాతీతమైన జ్ఞానంతో జ్ఞానులకి అది వస్తుంది. వాళ్ళకి ఆధ్యాత్మికమైన ఎన్లైటైన్మెంట్కి నైతికత చాలా అవసరం అని తెలుసు. అప్పుడు వాళ్ళకి జగత్తు మంచి స్థలం జీవించడానికి. క్యారెక్టర్లో స్ట్రిక్ట్నెస్, కాండక్ట్ అవి ఒక మోటార్ వెహికల్కి చక్రాలు లాంటివి. ఏదైనా ముఖ్యమైనది అంటే అలాగే దాని యొక్క యాక్సిల్ అవన్నీ ఏదైనా పని చేయలేదనుకోండి ఆ కారు వెళ్ళదు. అదే విధంగా ఎవరికైతే నైతికమైనటువంటివి ఉండవో విలువలు, ఆయన ఒక వక్రపూరితమైన జీవితాన్ని గడుపుతున్నాడు. భగవంతుడు అన్నిటికీ అతీతమైన వాడు, అంతటా ఉన్నవాడు. ఆయన అంతటా వ్యాపించి జగత్తంతా ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా ఉన్నాడు. అంతా వ్యాపించున్నా సరే ఎలక్ట్రికల్ ఎనర్జీ అక్కడ మానవ ప్రయత్నం అనేది దాన్ని ఉపయోగించుకోవడానికి కావాలి. అదే విధంగా పాజిటివ్ గా నెగటివ్ గా ఉన్న కరెంట్స్ వ్యక్తిగతమైన భగవంతుడు, అలాగే మనిషి వాళ్ళు కష్టపడి పనిచేయాలి. ఈ లివింగ్ ఎలక్ట్రిసిటీ అన్నది
మనం అనుకున్న పని చేయాలంటే. ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఒక క్రమ పద్ధతిలో వాడకపోతే అది పనిచేయదు. సైన్స్ లాగే టెక్నాలజీ కూడా రెండు పని చేస్తున్నాయి కలిసి. వ్యక్తి తన సమగ్రతని తన యొక్క నిరంతరంగా అంటే రోజువారీ కర్తవ్యాన్ని అంటే కలిసే చెయ్యాలి యునైజంతో. అంటే ఈ రెండు ఒకటి చేస్తే ఒకటి వదిలేయడం కాదు. పండితులు అదే విధంగా ఆత్మని గ్రహించలేరు. వాళ్లే గాని మోరల్ అంటే నైతికమైన విలువలు గాని వాళ్ళకి లేకపోతే వాళ్ళు గ్రహించలేరు. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తోందంటే గుడ్ క్యారెక్టర్ అన్నది తప్పనిసరి. అలాగే గుడ్ కాండక్ట్ అన్నది ప్రాక్టికల్ లివింగ్ లో నేను జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాను కనుక ఎలా పడితే అలా ఉంటానంటే అవదు. నైతికత అనేటటువంటి పునాది మీదనే ఆధ్యాత్మికత అన్నది ఉంది బిల్డింగ్. ఒక వ్యక్తి అన్ని వేదాసుని మాస్టర్ చేసినా వాటితో పాటు 6 వేదాంగాలని ఆయన అధ్యయనం చేసిన అతను వేదిక్ టీచింగ్స్ చెప్పినట్టుగా జీవించకపోతే ఆయన ఏమీ కూడా పొందలేదు. అంటే సమస్తాన్ని వదిలేస్తారు. పక్షులు ఎలాగైతే రెక్కలు వచ్చాక గూటిని వదిలేసి వెళ్ళిపోతాయో అలాగా నైతికత లేనప్పుడు ఇవన్నీ పనికిరావు. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని గాని ఆత్మ జ్ఞానాన్ని గాని అన్వేషకులు సిన్సియర్ గా చెప్పాలి ఆ హృదయం లోపల. వాళ్ళకి ఏమని అంటే నేను ప్రాపంచికమైన అన్ని జబ్బులంటే మోహాలు అన్నిటి నుంచి బయటపడ్డాను. ఈ రకమైన ఆత్మ పరిశీలన కేవలం పదాలే కాదు, సంపూర్ణ అనుభవంతో సమగ్రమైన మనస్సుతో ఉండాలి. మీరు ఆలోచనలో మాటల్లో పనుల్లో అప్రైట్గా అంటే ఉండకపోతే మీరు ఎప్పుడు కూడా తప్పు చేస్తారు. అంటే ఒక డర్టీ ఆబ్జెక్ట్ మీద పడినటువంటి ఫుడ్ లాగా దాన్ని ఎంత క్లీన్ చేసినా అది డర్టీ ఆబ్జెక్ట్ మీద పడింది. అయితే మీ క్యారెక్టర్లో గాని కాండక్ట్లో గాని ఏదైనా సరే బలహీనత ఉంటే అది పశ్చాత్తాపంతో ఉండేది. ఒక రకమైన పశ్చాత్తాపం ఏంటంటే ఉపవాసం, సైలెన్స్ అబ్జర్వ్ చేయడం, ప్రార్థన, మంచి పనులు చేయడం, భిక్షలు ఇవ్వడం, ఆ పేదవాళ్ళకి ఆ భోజనం పెట్టడం, ఇవన్నీ. ఎలా అయితే మన తప్పుని మనం తెలుసుకుంటున్నామో పశ్చాత్తాపం కూడా వెంటనే మనకి సేమ్ ప్యాటర్న్ లో ఉండాలి. ఆలోచనలో, పదంలో, మాటలు, పనుల్లో తనని తాను ప్యూరిఫికేషన్ చేసుకోకుండా దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. సెల్ఫ్ రియలైజేషన్ అనేది అంటే వీడివారిన భూమిలో విత్తనం ఎలా మొలకెత్తదో అలాగా ఆ పరిశుద్ధత లేకపోతే అది సంభవం కాదు. మనస్సు ప్యూరిఫికేషన్కి మరో మార్గం ఏంటంటే నిరంతరం ప్రసన్నంగా ఉండండి. తృప్తిగా ఆనందంగా ఉన్న వ్యక్తి అలా ఆయన హృదయం కూడా తృప్తిగా ఆనందంగా ఉంటుంది. మీరు ఇతర వ్యక్తి కోపాన్ని జయించారంటే ఒక ప్రసన్నమైనటువంటి మాటలతో అప్పుడు మీ జగత్తంతా మీ స్నేహితులు అయిపోతారు. ఎలా అయితే
ఏనుగు ఎప్పుడు కూడా సింహం ఉన్న దగ్గరికి వెళ్ళదు. అలాగనే వ్యక్తి ఎవరైతే ఎప్పుడు కూడా ఈ ప్రాపంచికమైన చెడులేవి కూడా ప్రసన్నంగా ఉన్న వ్యక్తిని, తృప్తిగా ఉన్న వ్యక్తిని ఆయన ప్రభావితం చేయలేవు. ఆయన అన్ని మర్చిపోయి అన్ని వదిలేస్తాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అరుదుగా, కానీ ఇది చాలా ఫలవంతమైంది. మీరు కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తోటే పనులు జరిపించుకోవాలి. ఎందుకంటే ఈ సైగలతో కూడిన భాష మనస్సుకు సంబంధించింది. ప్రశాంతమైన మనస్సు మాట మాట్లాడినది కూడా సామాన్యమైన మనస్సుతో, అంటే ప్రశాంత మనస్సుతో ఉన్న సైగ సామాన్యమైన మనస్సుతో ఉన్న మాట కంటే చాలా అంటే ఫలాన్ని ఇస్తుంది. సామాన్యమైన మనస్సు ఎప్పుడు కూడా అది నిశ్చలంగా ఉండదు, అవిశ్రాంతంగా ఉంటుంది. మీ యొక్క మాట యొక్క ఆర్గన్ అంటే అవయవాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మీ అన్ని ఆర్గన్స్ ని, ఇంద్రియాలని మీరు కరెక్ట్ బాగానే చేసుకోవచ్చు. సంసారం అన్న సాగరం ఒక్క ఇంద్రియాల యొక్క ఈ సుఖాలన్నింటినీ త్యజించడం వల్లే దాటగలం. మరొక రకమైనటువంటి మానసికమైన దాంతో యుద్ధం చేయడం, బాహ్యమైన ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ప్రభావాలు మనస్సులోకి దూరకుండా చూసుకోండి. అప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఏమాత్రం చలించకుండా ఉంచుకోగలరు. ఇది ఎప్పుడు సంభవం అయితే అన్వేషకులు, అసలైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, అవగాహన చేసుకున్న వాళ్ళు నేర్చుకున్న విషయంలోనే వాళ్ళు జీవిస్తారు. ఈ ఫిలసాఫికల్ టీచింగ్ ని ప్రాక్టికల్ గా మనం అబ్జర్వ్ చేస్తే నిత్య జీవితంలో మన ఎంతో కాలం జీవించడమే కాక సంపదని పొందగలం. ప్రతి కోరిక నెరవేరిపోతుంది. ఎంతో మంచి, గొప్పదైన మంచి జరుగుతుంది. నిజంగా సద్గుణాలతో కూడిన, ఇంద్రియ నిగ్రహాలతో కూడిన జీవితం, అవి అలాంటి వాళ్ళకి ఇంద్రియాలు వాళ్ళ శత్రువు కాదు, వాళ్ళకి స్నేహితులైపోతాయి. శంకరాచార్య ఏం చెప్తున్నారంటే తన ఇంద్రియాలు తప్ప తనకు శత్రువులు ఎవరు లేరు. కానీ అదే ఇంద్రియాలు ఆయన తన వశంలో ఉంచుకుంటే అవి ఆయనకి మిత్రులే. తన యొక్క భౌతికమైనటువంటి సెల్ఫ్, లోయర్ సెల్ఫ్ అంటే నేను ఈ బాడీని అంటే కామ క్రోధ మదమోహ లోభ ఆశ్చర్యాలను ఎవరైతే జయించారో ఆ ఉన్నతమైన ఆత్మజ్ఞానంతో ఆయన వ్యక్తిత్వం అన్నది ఆయన ఒక స్నేహితుడిగా ఉంటాడు. ఎవరైతే ఇంద్రియాలకి లోనైపోతాడో ఆయన శత్రువులుగా ఉంటాడు. పంచశీలం అన్నది ఉంది. అవి ఏమీ కూడా ప్రిన్సిపల్స్ లేని ప్రజలు దానివల్ల మానసికమైన కంట్రోల్ క్రమంగా పొందుతారు. ఆ 5 డిసిప్లిన్స్ రెగ్యులర్ గా వాటిని మెయింటైన్ చేయాలి. ఆహారం తీసుకోవడం, ఆరోగ్యవంతమైన పరిసరాల్లో ఉండడం, రోజు నిత్యకృత్యాలలో పవిత్ర కర్మలు చేయడం, సత్సాంగత్యం, రైట్ టైంలో రైట్ పని చేయడం. ఎలా అయితే
ఒక గార్డెన్ అంటే తోటమాలి అక్కడ ఏ రకమైన క్రిములు ఉన్నా వాటిని నాశనం చేస్తాడు. తన గార్డెన్ కి ఏమైనా ఇబ్బంది కలిగించేవని. అదే విధంగా సత్యాన్వేషకుడు తనకి అంతర్గతమైన బహిర్గతమైన ఇంద్రియాలు అనే శత్రువులను తొలగించుకుంటాడు. ఎవరైతే తన ఇంద్రియాల యొక్క గ్రహించలేడో జయించలేడో ఆయన పంజరంలో ఉన్న పక్షిలాగా ఆయనకు అన్నీ తెలుసు కానీ ఏమి లాభం, ఆయన అలా జీవించట్లేదు. అంటే ఇంద్రియాలని జయించలేదు. పంజరంలో పక్షితో సమానం. ఇక్కడికి చాప్టర్ అయిపోయింది, ఇక్కడికి ఆపుదామండి. పేజ్ నెంబర్ 191. కాలము దగ్గర నుంచి చదవాలి. అంటే ఇక్కడ మనకి ఈ చాప్టర్ లో చాలా ఎక్కువగా ఏం చెప్తున్నారంటే, ఎంత జ్ఞానం ఉన్నా ఇంద్రియ మనో నిగ్రహాలు లేని వ్యక్తి ఏమీ సాధించలేదు. అదే విధంగా మనస్సు నిగ్రహం ఉన్న వ్యక్తి యొక్క సైగ నిగ్రహం లేని వ్యక్తి యొక్క మాటల కంటే చాలా పవర్ఫుల్. ఈ విధంగా మనకి ఈ చాప్టర్ లో ఇంద్రియ నిగ్రహం లేకపోతే సకల శాస్త్రాలు తెలిసినా ఎందుకు ఫలించవు. రామభద్రి గారు ఏమైనా చెప్తారా, లేదా భాగ్యలక్ష్మి గారు? మలయాళ స్వామి గారు అందుకే శుష్క వేదాంత తము భాస్కరం రాశానని చెప్పారు. అంటే సమస్తము తెలిసిన ఆచరణలో పరిశుద్ధం లేని వాళ్ళు ఏది పొందలేదు. నమస్తే మేడం. నమస్తే అండి. అదే మేడం, అంటే ఇంద్రియ నిగ్రహం కానీ పవిత్రత కానీ లేకుండా ఆధ్యాత్మికత అనేది ఆ స్వామివారు అన్నట్టు శుష్క వేదాంతం అనేది చెప్తున్నారు. శుష్క అంటే ఇప్పుడు అది ఆచరణలో లేని ఒక ఆధ్యాత్మిక జీవితం, అది ఎందుకు పనికి రాకుండా పనికిరానిదే అనే విధానం చెప్తా ఉన్నారు. అంటే ఎవరికైనా పవిత్రత అనేది ఆ అంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వాళ్ళకు పవిత్రత అనేది ముఖ్యము. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటట్టుంటే అది వేస్ట్. ఏదైతే చెప్తున్నామో అది ఆచరణలో ఉండేటట్టు చూసుకోవడం. అలాగే ఇంద్రియ నిగ్రహం అంటే మనసును కంట్రోల్లో పెట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా సరే అంటే నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించగలిగే స్థితి ఉండాలి. అలా లేనప్పుడు ఆధ్యాత్మికత అనేది జస్ట్ ఊరికే చెప్పడం వరకే ఉంటుంది. దాన్ని పాటించే దాంట్లో అంత ఇది లేనప్పుడు అంటే వేస్ట్ అని చెప్తా ఉన్నారు. అంటే ఆ సాధన యొక్క ఫలితం మనం అందుకోలేము. ఊరికే నామకే వాస్తేగా అన్ని అంటే భౌతికంగా ఊరికే పూజలు చేయడం కానీ, అంటే పటాటోపంగా పవిత్రంగా కనిపించడానికి ప్రయత్నం చేసేదానికంటే నిజమైన పవిత్రతతోటి ప్రశాంతతతోటి ఒక నిర్మలమైన స్థితిని అనుభవించగలిగితే అది ఆధ్యాత్మికం. అంతేగాని ఏమీ పాటించకుండా అలాగా ఉండడం నైతిక కాదు, విలువలు లేని ఆధ్యాత్మికత నిలవదు అని చెప్తా ఉన్నారు. అదే మేడం, పంచశీలం అంటే ఇప్పుడు పంచశీలం అంటే ఎవరు బోధించింది మేడం? అది బుద్ధుడు గారు బోధించిందా, లేకపోతే ఇంకా వేరే? బుద్ధుడిని ఆ పదం పంచశీల అన్నది అక్కడి నుంచి వచ్చింది. ఎవరు బోధించినా అవన్నీ అవసరమే కదండి. అవును మేడం, అవును మేడం.
ఎవరు చెప్పినా అది ఉపయోగపడేదే కదా అది. అంటే ఇప్పుడు యమ నియమాలు కూడా దాని కిందకి వస్తాయి కదా మేడం, అలాగే ఇంద్రియ ఉంటది మనో కదా. నిగ్రహాలు అంటేనే యమ నియమాల వల్లే వస్తాయి కదా, రెండు ఒకటే ఉమ్, కదా. అవును మేడం, అవును. అదే మేడం. భాగ్యలక్ష్మి గారు మీరు ఏమైనా ఓకే. మాట్లాడతారా? అయితే ముగించేద్దాం. మణికుమారి గారు మీరేమైనా మాట్లాడతారా? ముగించేద్దాం. అంటే నైతిక విలువలు, ఇంద్రియ మనోనిగ్రహాలు అవన్నీ చాలా అవసరం. ఇది అంతా వాళ్ళు చెప్పిన టాపిక్. అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను.